సరే మరి అయితే నేను వెళ్తున్నాను. అప్పుడే వెళ్ళిపోతున్నా విషయం. ఇంతకీ మా ఊరు పండుగ ఎలా ఉందో చెప్పలేదు. మీ ఊరు పండుగ అయితే నాకు చాలా అంటే చాలా బా నచ్చింది. ఎందుకంటే ఇక్కడ నేను చాలా ఎంజాయ్ చేశాను. ఉన్నది 2 డేస్ అన్నా ఏదో వారం రోజులు ఉన్నట్టు అనిపిస్తుంది నాకు. ఎందుకంటే అంత బాగా కలిసిపోయారు ఇక్కడ ఉన్న మనుషులు కూడా నాకు. పండగ ఎలా ఉందో మీరు చూడాలనుకుంటున్నారా? అయితే వెంటనే ఫుల్ వీడియో చూడండి. హాయ్ ఫ్రెండ్స్, నేనైతే జడ్డంగి నుంచి 20 కిలోమీటర్స్ దగ్గరలో ఉండే క్యాస్వరం అనే గ్రామానికి అయితే వచ్చేసాను. ఇక్కడ ప్రతి సంవత్సరం గంగాలమ్మ పండుగ అనేది జరుగుతుంది. ఘటాన్ని అయితే ఊరంతా తిప్పి ప్రతి ఇంటికి తీసుకువెళ్తారు. అలా వెళ్ళడం వల్ల ఆ తల్లి ప్రతి ఇంటికి వస్తుందని భావిస్తారు. తర్వాత గుడిలోకి తల్లిని చేర్చగానే అందరూ కోలాటం అనేది వేశారు. ఒక పక్క నుంచి అందరూ కోలాటాలు వేస్తుంటే ఒక పక్క నుంచి రాట్లు అయితే వేస్తున్నారు. ఇలా రాట్లు వేసేటప్పుడు ఒక కామెడీ అయితే జరిగింది. మా ఫ్రెండ్ ఏ నోరుతుందో కానీ రాట్ నిజంగా పడిపోవడానికి అయితే అవ్వింది. నేనైతే షాక్ అయిపోయాను అనమాట. అలా అందో లేదో వెంటనే ఆ స్తంభం అనేది మీదకి వచ్చినట్టుగా అయిపోయింది. బాగానే పట్టుకున్నారు కాబట్టి సరిపోయింది. ఆ 2 స్తంభాలు వేసిన తర్వాత గంగాలమ్మ తల్లిని కూర్చోబెట్టి ఆ ఉయ్యాలనేది ఊగుతారన్నమాట. నైట్ ఇంకా డ్యాన్స్లు అన్నీ అయిపోయిన తర్వాత నెక్స్ట్ డే మార్నింగ్ అయితే మేము లేచి ఊర్లోకి అయితే వెళ్ళిపోయాము. మా ఊర్లో అయితే డ్రామా జరుగుతుందని మేరీ చెప్పింది. చెప్పగానే ఎర్లీ మార్నింగ్ 6కి అయితే లేచి వెళ్ళిపోయాము చూడడానికి. మనకు అక్కడ కనిపిస్తుంది కదా, అదైతే ఒక అడవి జంతువులా భావించి దాన్ని వేటాడి చంపుతారనమాట. ఊర్లో ఉన్న వాళ్ళు అయితే ఇలా డ్రామాని చూడడానికి అయితే ప్రతి ఒక్కరు బయటకు వస్తారు. ఆ జంతువుని వేటాడిన తర్వాత ఆఖరికి ఇలా జంతువుని చంపేస్తారు.
మా అన్నయ్య వాళ్ళ ఇంటికి తీసుకువెళ్తాను, అక్కడ సరదాగా నెమళ్ళు ఉంటాయి చూద్దుగానని తీసుకువెళ్ళింది మా ఫ్రెండ్. ఇంత క్లోజ్లో నెమలిని చూడడం అయితే నాకు ఇదే ఫస్ట్ టైం. చాలా అంటే చాలా హ్యాపీగా అనిపించింది. డే టు నైట్ కూడా ఫుల్ డ్యాన్స్లు అయితే మామూలుగా వేయలేదు. నేనైతే మేరీ వాళ్ళ ఊరు వచ్చాను, కేశవరం గంగలమ్మ తల్లి పండగకి. 2 days అవుతుంది వచ్చి. సరే మేరీ, అయితే నేను వెళ్తున్నాను ఇంకా. సరే ఈశ్వర, లైక్, షేర్, సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ.